నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ అజిత్ అగర్కర్ పదవి కాలం ఈ సెప్టెంబర్తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచ కప్ వరకు తనను సెలెక్టర్గా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని అగర్కర్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ పట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్టర్గా ఎంపికైన తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్ సాధించినప్పటికీ అగర్కర్ విషయంలో మాత్రం విమర్శలు వ్యక్తమయ్యాయి. అందుకే అగర్కర్ను సెలెక్టర్గా కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీంతో అతని ప్లేస్లో కొత్త సెలెక్టర్ కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ఇక అగర్కర్ సెలెక్టర్ పదవి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వన్డే వరల్డ్ కప్ 2027 ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు కొత్త సెలెక్టర్ను చూసే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి జరగనున్న సిరీస్లకు కొత్త సెలెక్టర్ నేతృత్వంలోనే జట్టు ఎంపిక జరగనుంది. ఇక అజిత్ అగర్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. అగర్కర్ పదవి కాలంలో టీమిండియా 4 ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026. వీటిల్లో 3 టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయినప్పటికీ సెలెక్టర్గా అగర్కర్పై మాత్రం విమర్శలే రావడం గమనార్హం. జట్టు సెలెక్షన్ విషయంలో అగర్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టుకు కెప్టెన్గా చేయడం, హార్దిక్ పాండ్యాకు ప్రాధాన్యతనివ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే క్యాప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని మాటలన్నా తన నిర్ణయాలను మాత్రం అగర్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలెక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగర్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్రపంచ కప్తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కారణంగా 2025లోనే అగర్కర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ మరోసారి అతడి పదవీ కాలాన్ని పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.